ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. కీర్తన గ్రంథము 132 అధ్యాయము 7వ వచనం. లెట్ us go to his dwelling place, let us worship at his footstool. Psalms 132 చాప్టర్ 7th verse. దేవుని మందిరము ఆయన సన్నిధిని సూచిస్తుంది. మనం ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలబడి దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. ఆయన పాదపీఠం మీదట సాగిలపడాలి. దేవుని మీద నమ్మకంతో మన ప్రార్థనలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు ఆయనకు సమర్పించాలి. మన హృదయాన్ని పూర్తిగా దేవునికి అర్పించాలి. మరి నిర్లక్ష్యం చేయక సిద్ధపడి దేవుని సన్నిధానానికి వెళ్దాం. నీకు గొప్ప మేలు కలుగుతుంది, గొప్ప విడుదల కలుగుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మేము నీ సన్నిధానంలో నిరంతరం ఉండి నిన్ను ఆరాధించేందుకు తగిన ఆత్మీయతను మాకు దయచేయండి. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించాలి, పూర్ణబలంతో ప్రేమించాలి. అటువంటి జీవితాలు మాకు దయచేయండి. గడిచిన వారమంతయు కృపలో మమ్మల్ని కాచి కాపాడావు, నీకు వందనాలు ప్రభువా. ఈ వారంలో జరగబోయే నూతన పనుల్లో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి. నీ ఆరోగ్యమును, శాంతిని, సమాధానమును, నెమ్మదితో కూడిన జీవితాలను అనుగ్రహించి మేలు చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బీ విత్ యూ.